అక్రమార్కులు ట్రైన్ సౌకర్యాలను అడ్డాగా చేసుకుని విచ్చలవిడిగా గంజాయి మద్యం రవాణా చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. వికారాబాద్ జిల్లా ప్రాంతం గుండా వెళ్లే రైళ్లలో గంజాయి ఇతర రాష్ట్రాల మద్యం జోరుగా రవాణా చేస్తున్నట్లుగా గమనించిన ఎక్సైజ్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి దాడులు నిర్వహించారు. ఇక ఇందులో భాగంగా భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్లే కోనార్క్ ఎక్స్ప్రెస్ లో 12 కిలోల గంజాయి ప్యాకెట్లను తాండూర్ రైల్వే స్టేషన్లో స్వాధీనం చేసుకున్నారు. అలాగే వాస్కోడిగామా గోవాకు వెళ్లే ట్రైన్లో 95 గోవా మద్యం బాటిళ్లను కూడా ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత వారం రోజుల్లో ట్రైన్లలో సుమారు 45 కేజీల గంజాయిని, స్వచ్ఛమైన శీలావతి గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వీటి విలువ 10 లక్షల రూపాయలు ఉంటుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా వాస్కోడిగామా గోవా ట్రైన్ నందు గత వారం రోజులలో 2 సార్లు 95 బాటిళ్లు, మరోసారి 93 బాటిళ్లు మందును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఇక నూతన సంవత్సర వేడుకల కోసం మద్యం రవాణా చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ న్యూ ఇయర్ సందర్భంగా విచ్చలవేడిగా ఈ అదర్ స్టేట్ లిక్కర్ మరియు గంజాయి లాంటి మత్తు పదార్థాలు రవాణా జరగకుండా చూసేందుకు మేము తనిఖీలు చేపడుతున్నాం. దానిలో భాగంగా రాత్రి మేము ఈ గోవా నుంచి వచ్చే ట్రైన్ ని తనిఖీ చేయడం జరిగింది. వికారాబాద్ రైల్వే స్టేషన్ లో మేము తనిఖీ చేసి మొత్తము 95 గోవా లిక్కర్ బాటిల్ మద్యం నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిల్ను స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ మొత్తం బాటిల్ను స్వాధీనపరచుకొని వీటిని స్టేషన్ హౌస్ ఆఫీసర్ వికారాబాద్ కి తదుపరి చర్యల నిమిత్తము చెప్పడం జరిగింది. ఎవరైనా కానీ ఇప్పుడు మన స్టేట్ లిక్కర్, తెలంగాణ స్టేట్ లిక్కర్ కాకుండా అదర్ స్టేట్ లిక్కర్, అదర్ దాన్ తెలంగాణ లిక్కర్ కానీ ఫారిన్ లిక్కర్ కానీ కలిగి ఉన్నట్టయితే వాళ్ళను కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అలాగే ఈ మత్తు పదార్థాల రవాణా మరియు డ్రగ్స్ వీటి మీద గట్టిగా చేయాలని చెప్పి మన తెలంగాణ గవర్నమెంట్ సీఎం గారు మరియు మినిస్టర్లతో ఉన్నారు కాబట్టి మా డైరెక్టర్ గారు, మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు, మా రంగారెడ్డి కమిషనర్ గారి ఆదేశాల మేరకు మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు మరియు నేను, మా సిబ్బంది అందరము అందులో భాగంగా మేము మా విధులను నిర్వర్తిస్తున్నాం.